హాయ్ హలో దిస్ ఈజ్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇది వచ్చేసి బాబు బర్త్డే రోజు అనమాట వ్లాగ్. సో మార్నింగే షూట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈవినింగ్ వరకు ఏం చేశాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీరు చూసేయచ్చు అనమాట. అండ్ ఇంకా బాబు బర్త్డే వచ్చేసి January 1 న్యూ ఇయర్ రోజే. సో ఇంకా మేము న్యూ ఇయర్ అనేది మర్చిపోతున్నాం అనమాట. ఆల్రెడీ మర్చిపోయాం కూడా, ఎందుకంటే ఇంకా బాబు బర్త్డే అన్న థాట్లోనే ఉన్నాం, కానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్న ఇదేమీ ఉండదు ఇంకా మాకి. సో ఎంత సెలబ్రేషన్స్ చేసుకున్నా చేసుకోకపోయినా మన ఇండియన్స్ అయితే ఫస్ట్ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే బర్త్డే రోజు ఆ హ్యాపీనెస్సే వేరు కదా, అదట్టు న్యూ ఇయర్. సో మంచిగా స్టార్ట్ అవ్వాలని చెప్పి ఇంకా గుడికి అయితే వెళ్ళాము మార్నింగ్. ఆ రోజు అన్నీ అపశకునాలాగే అనమాట. బట్ అలా ఏం ఫీల్ అవ్వకోకుండా లైఫ్ని డేని ముందుకైతే కొనసాగించాము. ఏం స్టార్ట్ చేసినా ఆ రోజు అవ్వలేదు. సో టెంపుల్కి వెళ్దామని చెప్పి ఎర్లీ మార్నింగే లేచాను. బట్ 11:30 వరకు పవర్ లేదు. ఓకే, అదేమి బ్యాడ్ థింగ్ ఏమి అనుకోలేదు, బట్ జరిగిన సిచ్యువేషన్స్ అలా ఉన్నాయన్నమాట ఆ రోజు. బట్ ఇంకేం అలా అనుకోకుండా డేని అయితే స్టార్ట్ చేసేసాము. సో ఇలా అయితే డే స్టార్ట్ అయిందనమాట. టెంపుల్కి వెళ్ళి దేవుని దగ్గరికి దర్శనం చేసుకొని వచ్చాము. సో యాక్చువల్గా అర్చన అవన్నీ అనుకున్నాం, కానీ అక్కడ పూజారులు ఎవరూ లేరు. అందుకని చెప్పి ఇంకా ఓన్లీ కొబ్బరికాయ కొట్టుకొని వచ్చాము. దట్టు బాబుకి అయితే కొంచెం హెల్త్ బాగాలేదు, అనీజీగా ఉన్నాడు. అందుకే మనం ఇంకెక్కువ ఇబ్బంది పెట్టకూడదని ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇది ఇంకా ఆఫ్టర్నూన్. సో భోజనం చేసిన తర్వాత డెకరేషన్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో నేను సింపుల్గా అనుకున్నాను, అందుకని చెప్పి ఎక్కువ హడావిడి ఏం లేకుండా జస్ట్ అది బ్యాక్ డ్రాప్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో బాబు ఫోటోతో దట్టు మనకు కూడా గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి దాన్ని అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నా. సో మీకు ఎవరైనా కావాలి అంటే చెప్పండి, నేను కింద లింక్ ఇస్తాను. యూ కెన్ విజిట్ దేర్ పేజ్ అండ్ యూ కెన్ ఆస్క్ దెమ్. సో చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ బెలూన్స్ని అలా కొన్ని బెలూన్స్ని అన్నీ ఒక షేప్ లాగా అట్లా పెట్టేశాను అంతే, ఇంకేం లేదు. సో మా అన్న మా తమ్ముడు అయితే హెల్ప్ చేశారనమాట దానికి. సో ఇది డ్రెస్ బాబుకి డిజైనర్ సూట్ తీసుకున్నాము, ఫస్ట్ బర్త్డే కదా అని చెప్పి. యాక్చువల్గా వద్దు అనుకున్నాము, వేస్ట్ అవుతుంది అని, బట్ ఫస్ట్ బర్త్డే కదా, ఎంతైనా ఫస్ట్ ఈజ్ ఫస్ట్ అని సో తీసుకున్నాను. ముందే తీసుకొని వచ్చాను, ఇంకెందుకంటే బెంగళూరులో ఉన్నాను కదా, కుదరదు ఇక్కడ. సో ముందు ఇంకా 3 వీక్స్ బ్యాక్ నుండి ఇక్కడికి రాకముందే డ్రెస్ అనేది మొత్తం సెలెక్ట్ చేసి వచ్చాను. జస్ట్ డెకరేషన్కి మాత్రమే ఇక్కడ తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ నేను రెడీ అయిపోయి భోజనాలు అన్నీ రెడీ అయిన తర్వాత వాడిని రెడీ చేస్తున్నాను. అన్నీ పెట్టేసామన్నమాట. పెట్టేసిన తర్వాత చేస్తున్నాను, మరి తర్వాత అన్ఈజీగా ఉంటుంది. అందులో కొంచెం హెల్త్ బాగాలేదు, ఉండట్లేదు అనమాట అస్సలు. నార్మల్గా అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాడు, అంటే ఫొటోస్కి సపోర్ట్ చేయడం కానీ అట్లా. ఇప్పుడు కూడా బాగానే సపోర్ట్ చేశాడు. అంత హెల్త్ బాగాలేకపోయినా కూడా, అంటే క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి కొంచెం అనీజీగా ఫీల్ అయ్యాడనమాట. ఆ తర్వాత బెడ్రూమ్లోకి తీసుకెళ్తే నవ్వుతూ ఆడుకుంటున్నాడు. అందరిలోకి తీసుకొస్తుంటే అంటే ఇంకా తెలుస్తుంది కదా వాళ్ళకి చాలామంది ఉన్నారు అని, అలా ఫీల్ అవుతున్నాడు అనమాట. తర్వాత ఇంకా వాళ్ళ డాడీ ఎలాగో అలాగైతే ఫొటోస్ కొన్ని మంచిగానే తీయించాడు. చూడండి ఎలా డ్రెస్ చేస్తున్నాను ఏంటి అనేది. పిల్లల్ని రెడీ చేయడం అంటే తల ప్రాణం తోకకొచ్చినట్లే. అస్సలు ఉండనంటే ఉండడు. మామూలుగా స్టార్టింగ్ స్టేజ్లో అయితే బాగుంటుండే, ఇప్పుడు ఎంత పట్టుకున్నా కూడా చేతుల్లో అసలు ఉండట్లేదు. మా అన్న పట్టుకొని వస్తున్నాడు, వాడు వెళ్ళిపోతున్నాడు, పట్టుకొని వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఫుల్ ఫన్నీగా ఉంటుంది, కానీ విసుగు వస్తుంది అనమాట. ఎన్నిసార్లు లేవాలి, ఎన్నిసార్లు పిల్లల్ని రెడీ చేసిన వాళ్ళు ఉండనే ఉండరు. ఓపిక అనేది చాలా కావాలి పిల్లల్ని చూసుకోవడానికి. అదైతే నాకు కొంచెం తక్కువే అని చెప్పచ్చు. బట్ అమ్మమ్మ ఉంది కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు, తను మొత్తం చూసుకుంటుంది. సో ఇలా అయితే డెకరేషన్ చేసేసామన్నమాట సింపుల్గా. సో తర్వాత ఫస్ట్ ఫొటోస్ తీస్తాను అని చెప్పాడనమాట. ఫోటో స్టూడియో అతన్ని పిలిపించాము, ఎందుకంటే మన ఫోన్స్ అంతా క్లారిటీ ఏం లేవు. సో ఇంకా ఫస్ట్ బర్త్డే కదా, కొన్ని ఫ్రేమ్స్ చేయించుకుందాము బెడ్రూమ్కి అని చెప్పేసి ఫస్ట్ ఫొటోస్ తీయించేసాను. తర్వాత ఇంకా కేక్ అంతా అంటే హడావిడి అయిపోతాడు. ఫస్ట్ వాళ్ళ నాన్న ట్రై చేశాడు, తర్వాత అసలు ఉండట్లేదు అనమాట. తర్వాత నేను వెళ్ళాను, షూస్ అవన్నీ వేసి ఒక్క పిక్ మంచిగా వచ్చినా చాలు, ఇంత సెలబ్రేషన్కి కానీ చాలా ఏం అవసరం లేదని చెప్పేసి బాగా అయితే జరిగింది. ఫైనల్గా అయితే హ్యాపీగా ఉన్నాను. సో కొన్ని అనుకోనివి జరిగినా కూడా ఆ రోజు, బట్ ఫైనల్గా అయితే వాడు హ్యాపీ, నేను హ్యాపీ, మా హస్బెండ్ హ్యాపీ. సో ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే చాలు కదా, ఇంకేం అవసరం లేదు. అసలు ఉండడం లేదనమాట, ఏడుస్తున్నాడు. సో కొంచెం వీడు నాన్న కూర్చి అని చెప్పచ్చు, ఎక్కువ డాడీతోనే ఉంటాడు, మమ్మీతో అసలు ఉండడనమాట. సో కొంచెం బాగా
ఓపికగా మోహన్ అవన్నీ కంట్రోల్ చేసి ట్రై చేసి లాస్ట్కి అయితే పిక్స్ అయితే బాగానే వచ్చాయి. అండ్ లాస్ట్లో యాడ్ చేశాను చూడండి పిక్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది. సో ఎక్కువ మందిని అయితే ఏం పిలవలేదు, జస్ట్ ఒక 3 ఫ్యామిలీస్ అంతే. మా అత్తయ్య, మా మామయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు, మేము, అండ్ ఇక్కడ మా వదిన వాళ్ళు ఉంటారు వాళ్ళు, ఇంకా చిన్నపిల్లలు 2-3 అంతే. సో అరౌండ్ 10 to 15 మెంబర్స్తో క్లోజ్ చేసామన్నమాట. ఎందుకు ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయడం అనవసరంగా అని చెప్పి యాక్చువల్గా మేము ఏమో అనుకున్నాము, బట్ వాడికి హెల్త్ బాగాలేక ఏమీ చేయలేకపోయినాం అనమాట ఈ ఇయర్. అంటే బర్త్డేకి స్పెండ్ చేసే మనీని ఏదైనా అనాథాశ్రమంకి అట్లా ఇవ్వాలి అనుకున్నాము. చూడాలి, నెక్స్ట్ కుదిరితే ఖచ్చితంగా చేస్తాను ఎప్పుడో ఒకసారి అయితే. ఇప్పుడు ఇంకా బాబుకి హెల్త్ బాగాలేదు, నాకు టైం లేదు, 2 డేస్లోనే వెళ్ళి రావాలి మొత్తం చేసుకొని. అందుకని చెప్పి అసలు కుదరక అనుకున్నవి అనుకున్నట్లు అసలు జరగలేదన్నమాట. ఏవేవో అనుకున్నాం, అన్నీ లాస్ట్ మినిట్లో చేసేసరికి అట్లా అవ్వలేదు. సో మోహన్ అయితే బాగా ట్రై చేశాడు వాడిని ఏడ్చకుండా ఉండడానికి. కొంచెం అనీజీగా ఉంటారు కదా, సో అలా లేకోకుండా ఇంకా ఫైనల్గా అయితే ఫొటోస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనమాట సింపుల్గా. నేనైతే అక్షింతలు కలిపాను, అక్షింతలు ఎవ్వరూ వేయలేదు. అంటే మనం చెప్పాలి అక్కడ ఉండి, నాకేమో ఇంట్లో అది చూసుకోవడానికి ఇది చూసుకోవడానికి సరిపోతుందన్నమాట. సో వాడికేమో కేక్ పీకాలి అని అనిపిస్తుంది. అంటే ఏంటో సంథింగ్ డిఫరెంట్గా ఉంది, దాన్ని కొలాప్స్ చేయాలన్న పిల్లల మైండ్ సెట్ కదా. సో ఫైనల్గా అయితే చాలా బాగా సపోర్ట్ చేశాడని చెప్పచ్చు. ఇంకా చిన్నపిల్లలు అయితే చాలా ఏడవడం అలా చేస్తారు కదా, వాడు ఏమీ ఏడ్చలేదు. అందులో హెల్త్ బాగలేకపోయినా కూడా ఏమీ ఏడ్చలేదు, బట్ కొంచెం అనీజీగా ఉన్నాడు అంతే తప్ప. అండ్ కేక్ కూడా నేను ఒక థీమ్లో అనుకున్నాను అనమాట. యాక్చువల్గా అది అయితే ఒక 7-8 kgs దాకా వస్తుంది అని చెప్పారు, బట్ అంత పెద్ద కేక్ నేను తీసుకొని వేస్ట్ అవుతుంది అనమాట. ఇందులో కూడా చాలా వేస్ట్ అయింది. 10 to 15 మెంబర్స్ అంటే ఏమి ఎక్కువ అవసరం లేదు కదా. సో అందుకని చెప్పి నేను బ్లూ థీమ్లో ఉన్నానమాట. మొత్తం వాడి డ్రెస్ తప్ప ఇంకా డెకరేషన్ మొత్తం బ్లూ థీము. అందుకని చెప్పి కేక్ కూడా బ్లూనే తీసుకున్నాను, బట్ రెయిన్బోలో పెట్టించాడు అనమాట. రెయిన్బో థీము బ్లూ కలర్లో అట్లా పెట్టుకున్నాను. సో ఇక్కడ మాకు పుట్టపర్తిలో అయితే ఆ కేక్స్ అన్నీ అంత పెద్ద డిజైన్స్ ఏం దొరకవు అనమాట. ఇంకా నేను ధర్మవరం నుంచి తెప్పించాను, వేరే అన్న వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి పంపించి తీసుకొచ్చారనమాట. మోహన్ ముందు రోజు వెళ్ళి ఆర్డర్ ఇచ్చాడు. యాక్చువల్ కప్ కేక్స్ కూడా పెట్టాను, దానికి కప్ కేక్స్ కుదరలేదని చెప్పి వాళ్ళు చేయలేదన్నమాట. కప్ కేక్స్ ఉంటే బాగా కొంచెం డెకరేటివ్గా ఉంటుంది కదా అనుకున్నా, బట్ కుదరలేదు. ఇంకా కుదరనప్పుడు మనం ఏం చేయలేము. సో ఇలా అయితే మా ఫంక్షన్ని మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ వేసి జస్ట్ కొన్ని క్లిక్స్ అంతేను. ఫైనల్గా అయితే యాడ్ చేస్తాను చూడండి. నా కొడుకైతే నాకు మంచిగా సపోర్ట్ చేశాడనమాట. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా బ్లెస్ చేయండి బాబుకి. సో ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను, చూసేయండి.